ఓడిపోయినాడు 1,00,000 కారణాలు చెప్పాడు. ఈ మాటలు నేను చెప్పేది కాదు. గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడు. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేది. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి, భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్న ఐడియా ఉందా? అప్పట్లో పల్నాడు లాంటి ప్రాంతాల్లో దాడులు కూడా చేశారు. అప్పుడు ప్రజాస్వామ్యమే. ఇప్పుడంట వీళ్ళని దొక్కేసారట, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసారట, మమ్మల్ని సర్వనాశనం చేశారని చెప్పేసి అదొక ఏడుపు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఇస్తారు ఒక నిమిషం పూర్తిగా వినిపించింది. ఇస్తారు లాఠీలను అడ్డం పెట్టుకుని, అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో, ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. ఆఖరికి మనం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఒక ప్రకటన చేసి ఐడియా ఉందా? ఏకగ్రీవం చేసుకుంటే ఆ పంచాయతీకి వచ్చి 15 లక్షల రూపాయలు ఇస్తాను ఇచ్చాడా? దానికి ఎంతలా తెగబడ్డారో, ఎంతమంది పైన దాడులు చేశారు. ఆ రోజు ఏమైపోయింది? నేను ఇప్పుడు ఆ రోజు మీరు చేశారు కాబట్టి ఈ రోజు చేశారని చెప్పి నేను అన్నాను. అక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మీరే ఏదో అల్లరి చెయ్యాలి, అల్లర్లు సృష్టించాలి, ఏదో రకంగా చెడగొట్టాలి, అదే చెప్పాను కదా. ఎలాగ ఓడిపోతారని చెప్పేసి అని మీకు తెలుసు. మీకు ఎలాగ ఓటారు, అక్కడ వేయలేదు కూడా. ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఏం సమాధానం చెప్పాలో మీకు తెలియలేదు. అందుకని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్క్రిప్ట్ తోటి తీసుకొచ్చి చదివేశాడు, అదే స్క్రిప్ట్ని మీరు ఫాలో అయిపోతున్నారు. కాకపోతే ఏంటంటే మీతో పోల్చుకుంటే, జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే మీరు కాస్త నయం, కొద్దిగా దిగజారిపోయి మాట్లాడరు. నువ్వు కొద్దిగా నయమే చెప్పుకుంటే కనుక. ఈ వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి, లేదా ఈ సమాజానికి, ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని దాంట్లో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం ఎన్నికల మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల జెడ్పీటీసీ, అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ, ఈ 2 ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం, కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి కొట్టేశారుగా. తెలియదానికి ఆ విషయం. ఆ పిటిషన్ కొట్టేశారు కదా, ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం అని చెప్పేసి నా పిటిషన్ కొట్టేశారు. నీకు తెలియదేమో అప్పటికి ఇంకా కదా. మధ్యాహ్నం అయిపోయింది ఈ కార్యక్రమం అంతా. నీకు తెలియకపోతే మేమేం చేస్తాం దానికి? నన్ను వచ్చి మాట్లాడాడు, ఏం మాట్లాడాడు మేము చూసాం. ఈవేళ నువ్వు ప్రజాస్వామ్యము, విలువలు, పద్ధతిగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, 10 మంది మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా. గతంలో మీరు చేసినప్పుడు ఏమైపోయింది? సరే గతం వరకు వద్దండి, నిన్నే ప్రెస్ మీట్ పెట్టాడు, అన్ని మాటలు మాట్లాడాడు. చివరిలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా ఇవే మీకు చివరి ఎన్నికలు కావచ్చు, ఉండొచ్చు, పోవచ్చు, రకరకాలుగా దిగజారిపోయి మాట్లాడేసాడు. ఏదో జోషం చెప్పుకొచ్చాడు, నరకానికి వెళ్ళిపోతారు, స్వర్గానికి వెళ్ళిపోతారు, రకరకాలుగా చెప్పుకొచ్చాడు. ఏమంటే అవి ఆదర్శంగా తీసుకోవాల్సిన మాటలా? మరి ఖండించారా మీ పార్టీ నుంచి? ఎందుకు ఖండించలా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 మంది ఆదర్శంగా తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని లేఖ మాటలు మాట్లాడేసినా సరే అది ప్రజాస్వామ్యంలో భాగం. వీళ్ళ నాయకులు ఎన్ని బూతులు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి ఎంతలా మాట్లాడినా, దిగజారిపోయి మాట్లాడినా అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం కింద లెక్కేస్తారు. అమ్మయ్యా మా జగన్మోహన్ రెడ్డి బెలిఫికేసాడు రా, వీళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఇక్కడికి వచ్చి పైకి ఉపదేశాలు, నీతులు, సూక్తులు అని ఎదుటోడికి చెప్పండి. ముందు మనం కడుక్కోవాలన్నా. నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతావు, లేదంటే ఏదైనా ఎప్పుడైనా ఒక సమావేశం నాడు పెట్టుకుంటారుగా, ఆ సమావేశంలో తగలడండి. నువ్వు మరీ లెగ్గల్లా మాట్లాడుతున్నావు, దిగజారిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించావు. మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడాలన్నా. 10 మంది మనల్ని మెచ్చుకోవాలి, అమనాబోతులు తిట్టకూడదు. సోషల్ మీడియాలో ఏకేస్తున్నారన్న మనల్ని. మీ అయ్యా అక్కడ చచ్చిపోయాడు కదా, నరకానికి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడిన చిల్లర మాటల వల్ల రాజశేఖర రెడ్డి గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. కాస్త మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడని చెప్పేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. తర్వాత ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యము, విలువలు, విశ్వసనీయత ఇంకా చాలా చెప్పుకోద్దు. అప్పుడు చెప్తాం. తర్వాత ముందు మనం పాటించాలి. మనకు మాట్లాడే విధానం రాదాయే, ఎంతసేపు వ్యక్తిగతంగా బూతులు తిట్టేయాలి, ఇక్కడికి వచ్చి పక్క వరకు నిధులు చెప్పేయాలి.
గతంలో మీరు చేసిన అరాచకాలు మీకు గుర్తులేదేమో, మర్చిపోయారేమో, ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే బాగుంది. మనం ఇన్ని చేయలే. రాజకీయ పార్టీలు అంతా పనిలేక పోటీ చేస్తాయా? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే మెజారిటీ ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఎక్కువ కదా. గతంలో మీరు ఇదే కదా మాట్లాడింది. గతంలో నువ్వే అనుకుంటా, నువ్వే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే నిధులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, పనులు చేయించుకుంటారు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా త్వరగా జరుగుతాయని చెప్పేసి చెప్పింది మీరే కదా. మరి ఇప్పుడు అలాగే మరి అలా అనుకోవచ్చు కదా. అలా అనుకోరట. అది మాకు అంచు కోట, మాకు రాసి ఇచ్చేసారు అది, ఇంకా అక్కడ మేము తప్పితే ఇంకెవడో గెలవకూడదు. కుప్పంలో గెలిచినప్పుడేమో కుప్పం మాది వైనాట్ 175 అన్నారు, వైనాట్ కుప్పం అన్నారు. కుప్పంలో గెలవంగానే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు రాజీనామా చేసేయాలన్నారు. ఇది ఏకగ్రీవాలు చేయించుకున్నారు కదా, అధిక శాతం ఏకగ్రీవాలు చేయించుకున్నారు. మెజారిటీ వైసీపీకే వచ్చినాయి. అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి దౌర్జన్యాలు దళితులు చేసి ఏకగ్రీవాలు చేయించేసుకున్నారు. ఎవరిని నామినేషన్ వేయని వాళ్ళ తలకాయలు పగలు కొట్టారు, చేతిలోంచి పేపర్లు చింపేశారు, చేయాల్సిన విధ్వంసం అన్నీ చేశారు. ఆ రోజున ఏకగ్రీవాలు అయిన తర్వాత కుప్పంలో వైసీపీ గెలిచిన తర్వాత లోకల్ బాడీల్లోనే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వీళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అబ్బాయి ఇంకా కుప్పంలో నీ సినిమా అయిపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు గారి సినిమా అయిపోయింది, ఇంకా ఆయన రాజకీయాలకు ఇమ్మీడియట్గా రాజీనామా చేసేయాలి, ఇంకా పనిచేయడైనా వదిలేయాలి రాజకీయాలకు అన్నారు. మరి ఇవాళ వదిలేయండి, జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేసేయమన్నా ఏ పేరునని. ఇప్పుడు చెప్పకూడదు, మనం ఉపన్యాసాలు అన్నీ కూడా మనం ఇప్పుడు ఇవ్వకూడదు పేరునని. వెంటనే మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు. అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్ లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికి, కోర్టు తాళాలు తీసి బూత్ దులిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ ని కలెక్టర్ ని రెండు మొట్టికాయలు కొట్టి ఎలక్షన్ ఆపండి అంటాడేమో అని చెప్పి కంగారు, భయం, ఆదరా బాధ. అంటే ఎన్నిక అయిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి గెలుపా అని అడుగుతున్నాను. ఎవరిని మోసం చేస్తున్నారు? మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నామో మహా తెలివితేటంతో 45 ఏళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నామనేటువంటి పగటి కలలతోనే మీరు వారి పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో. కానీ ప్రజల అమాయకుల ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమంది చూసుకుంటారు? ప్రజలు ఎప్పటికీ అమాయకులు కాదు. మీరు ఎన్ని మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలకు చూపిద్దాం అనుకున్నారు. నేను చెప్పేది కూడా అదే, ప్రజల అమాయకులు కాదు. ఎవరు ఏం చేశారు అనేది క్లారిటీ ఉంది, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అవగాహన ఉంది. గత 5 ఏళ్ళు చూశారు, అందుకే మనకు 11 ఇచ్చారు కదా. ప్రజల అమాయకులు కాదు కాబట్టికే మనకి 11 వచ్చినాయి. అమాయకులు అయితే మనకు 11 ఎందుకు వస్తాయి? అంతకంటే ఎక్కువ రావాలి. మనం ఆ లెక్కేసాం కదా. ప్రజలు అందరూ అమాయకులు, మనం ఏం చెప్పినా నమ్ముతారు. ఓ 10,000 15,000 సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి మనం ఎన్ని బూతులు మాట్లాడినా ఎవడో పట్టించుకోవడం, ఎంత దోచేసినా ఎవడో పట్టించుకోవడం. ఊరికే సంవత్సరానికి ఇంత ఎత్తే సరిపోద్ది. ప్రజలు అందరూ కూడా మనం చేకూట్టేస్తారు. మన ఫోటో ఒకటి నడు రోడ్డు మీద పెట్టి బింతో పోలేస్తారు, సరిపోద్ది. ప్రజలకు ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. ప్రజలు అంతే అనుకున్నారు, అంతే. జనాలు మీరు ఒక గొర్రెల కింద ట్రీట్ చేశారు కదా, అలా ట్రీట్ చేసే కదా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మాట్లాడితే పథకాలు, అభివృద్ధి అవసరం లేదు, రాజధాని అవసరం లేదు, ఉద్యోగాల వల్ల ఎవడు బాగుపడ్డాడు, ఇప్పుడు పరిశ్రమలు తీసుకొస్తే ఎప్పుడుకో వస్తాయి, అవన్నీ కూడా ఎప్పుడుకో డెవలప్మెంట్ జరుగుద్ది. అప్పుడు మనం ఉంటామో పోతామో తెలియదు. 30 ఏళ్ళు ఉన్నవాడు మళ్ళీ 30 ఏళ్ళు ఉంటాడో పోతాడో తెలియదు. జొమాటో ఉంది కదా, స్విగ్గీ ఉంది కదా అని చెప్పేసి అని మనకు అనుకూల మేధావి వచ్చేది మనం మాట్లాడించేసాం. ఆ రోజున ప్రజలు అన్నీ చూస్తారుగా, పరిపాలన ఏంటి, ఏం చేస్తున్నాడు అసలు అన్నీ చూస్తారుగా. అన్నీ చూసాక మనకు 11 ఇచ్చారు. మన ఊరికో సంవత్సరం అయిందంటే మళ్ళీ ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడం ప్రజలు అన్నీ గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. ప్రజలు గమనించకుండా ఏమి ఉండరు. నువ్వు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా జనం చూస్తారనే కదా. లేదంటే పనిలేక నువ్వైనా మాట్లాడేవా? నీ వర్షన్ నీది ఉంటుంది, మా వర్షన్ మాది ఉంటుంది కాదని అట్లా. మరి వాస్తవాలు ఏమైనా మాట్లాడతారంటే అది ఏమి ఉండదు. మనం చేస్తే న్యాయం, ఎదుటోడు చేస్తే అన్యాయం. మనం చేస్తే ధర్మం, ఎదుటోడు చేస్తే అధర్మం. మనం ఏడు చేయాలి ఇక్కడికి వచ్చి. కాస్త ఇంగిత జ్ఞానం ఉండదు పేరునని నీకు కదా. ఎప్పుడు కూడా ఇలాంటి డైలాగులు కొట్టమాకండి. ముందు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పండి, అన్న ఇలా చేయకూడదు, మనం గతంలో ఇలా చేసాము, ఇప్పుడు ఇలా చేస్తున్నాం మనం.
అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అక్కడికి వెళ్ళి దాడులకు ప్రయత్నాలు చేయడం, అన్ని విధ్వంసాలు చేసినా సరే ఓడిపోయారు. డిపాజిట్లు కూడా రాలా. పైగా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ప్రజాస్వామ్యం కూనీ చేసేసారు. గత 5 ఏళ్ళు మనం చేసింది ఏంటో దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. తర్వాత సంగతి తర్వాతలే. మీరు అన్ని ఏకగ్రీవాలు పంచాయతీలు చేయించేసుకున్నప్పుడు లేదేంటి? పంచాయతీ ఎన్నికల్లో మేము చూడలేదా? లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చి నువ్వు ఎవరికి చెప్తున్నా ఓపెన్ చేస్తారని అడుగుతున్నా. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పకోడీ మాటలు మాట్లాడక వేరు, దాన్ని గుర్తుపెట్టుకో బాగా.